నమస్తే, నేను మధు. నిన్న జరిగినటువంటి సమావేశాల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, అధికారులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. మీరు ఒంటరి పోరాటం చేయలేదు, ఖచ్చితంగా కూటమి అవసరం ఉంటుంది అన్న రీతిన అయితే మాట్లాడారు. అసలు ఏం జరిగింది, వ్యాఖ్యలకు గల కారణం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న సీఎం, డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను ఉద్దేశించి చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రజా పరిపాలన కూడా చాలా చక్కగా ఉండాలన్న రీతిలో కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే ఇవన్నీ ఎందుకు చేశారు సార్? అంటే వైసీపీలో ఉన్నటువంటి 11 ఎమ్మెల్యేలు వారు మాట్లాడిన రచ్చ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన మాట తీరు కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకొని మాట్లాడారా, లేకపోతే అధికారులు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేనందుకు మాట్లాడారా? కూటమి ప్రభుత్వానికి ప్రమాదం జగన్ వల్ల లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమినేమి ఇబ్బందుల్లోకి నెట్టలేదు. అంటే కూటమికి ప్రమాదం ఈ కొద్దిమంది ఎమ్మెల్యేల వల్లేనా? ఎవరైతే ఎమ్మెల్యేలు చిన్న చిన్న కక్కుర్తి పనులకు పాల్పడి చెడ్డ పేరు తెస్తున్నారో ఆ ఎమ్మెల్యేలను ఉద్దేశించి నిన్న సీఎం, డిప్యూటీ సీఎం అసెంబ్లీ సమావేశాల్లోనే మాట్లాడిన విధానం ఏది, మీరు గెలిచారంటే మీ సొంత సామర్థ్యంతో గెలిచింది కాదు. మోడీపై, చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుని చూసి మిమ్మల్ని గెలిపించారు. అంతే తప్ప మీరు మీ గెలుపుని వాపుగా అనుకుంటే, బలుపుగా అనుకుంటే అది ఇవాళ మీరు ఇబ్బందుల్లో పడతారు, మమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడతారు అంటూ ఒక దిశానిర్దేశం. క్రమశిక్షణగా ఉండండి ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ప్రతిష్టని దెబ్బతీయద్దు. అధికార యంత్రాంగానికి కూడా చెప్పారు. ఏది, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, లేదు అక్కడ డిపార్ట్మెంటల్ హెడ్స్ కానీ. ఇవాళ ప్రజలు ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో మన ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు 20 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్ళండి. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. వాళ్ళు 11 మంది ఉన్నా 1100 మందిలాగా వాళ్ళ వాయిస్ వినపడతారు. వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్లుగా, కింద పడ్డా మాదే పై చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇలా చెలరేగిపోతుంది. వాళ్లే కల్తీలు చేస్తారు, వాళ్లే బూతులు తిడతారు, వాళ్లే ఎదురుదాడి చేస్తున్నారంటూ ఇవాళ మరి డిప్యూటీ సీఎం కూడా మరో 15 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది, కానీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి. ఏది, ఆ ఇసుకలో ఏలు పెట్టదు, మద్యం జోలికి వెళ్ళదు. ఇది ఇప్పుడు కాదమ్మా, గత 20 నెలలుగా అటు తెలుగుదేశం సమావేశాల్లో, జనసేన సమావేశాల్లో, ఎన్డీఏ సమావేశాల్లో చెప్తున్నారు. పొరపాటును కూడా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు చేసిన తప్పుడు పనులు మీరు చేయొద్దండి. కానీ కొన్ని మరి దొంగ గొర్రెలేయో గట్టు దాటుతున్నట్టున్నాయి. దాని ఫలితం ఇవాళ మనం చూస్తున్నాం. ఏంటి, ఈ చెడ్డ పేరు కూటమి ప్రభుత్వానికి రావటం. ఎక్కడ వీళ్ళు దొరుకుతారా అని వాళ్ళు కాచు కూర్చున్నారు. ఏది, గోరంతలు కొండంతలు చేసి చూపించటానికి. ఫలానా ఎమ్మెల్యే అక్కడ ఇసుక ఏదో చేస్తున్నాడు, ఫలానా ఎమ్మెల్యే ఇక్కడ ఈ మద్యం ఏదో వసూళ్లు చేస్తున్నారు అంటూ చిన్న చిన్న ఎక్కడన్నా జరిగితే వాటిని భూతద్దంలో చూపించి మొత్తం తెలుగుదేశాన్ని డ్యామేజ్, జనసేనని డ్యామేజ్ చేయాలని చూస్తున్నప్పుడు ఇవాళ క్రమశిక్షణగా ఉండండి అంటూ వాళ్ళు చేసిన దిశానిర్దేశం. ఎందుకంటే ఇంకా మరి ఇంకొక 40 నెలల టైం ఉంది. అంటే ఇంకా 3.5 ఏళ్ళు ఉంది ఈ ప్రభుత్వం. ఈ 3.5 ఏళ్ళు వీళ్ళు గనక క్రమశిక్షణగా ఉంటే రాబోయే ఎన్నికల్లో వీళ్ళదే విజయం. వీళ్ళే ఎమ్మెల్యే, లేకపోతే మారే ఛాన్స్ ఉందంటారా? అంటే అతను రెడీగా ఉన్నాడు. ఎవరు, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ బలం మీద వాళ్ళు ఆశ పెట్టుకోవాలా, వీళ్ళు చేసే తప్పుల మీద ఆశలు పెట్టుకున్నారు. వీళ్ళు తప్పులు చేయకపోతారా, దొరకపోతారా, ఎక్కడ తప్పులు జరిగితే అక్కడ పడిన మీదబడి పిసుగుదాం అన్నట్టుగా వాళ్ళు ఎదురెదురు చూస్తున్న దీంట్లో దొరికేవాడి తప్పు కదా. అంటే ఒకటి మరి ఇక్కడ తీసుకోవాల్సింది, నిన్న కూడా మనం చూసాం కొలికిపూడి శ్రీనివాసరావు, ఆయన కూడా ఏదో మాట్లాడారు. ఏది, నిన్న అతను మీడియాతో కూడా మాట్లాడుతూ ఇది తిరువూరు శాసనసభ్యుడు ఏమంటాడు, ఆయన కొలికిపూడి గతం గత
ఇక అవి పునరావృతం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. నా పక్కన ఉన్న కొంతమంది వల్ల, 2-3 వల్ల, ఎంపీ పక్కన ఉన్నటువంటి 2-3 వల్ల కొంత గ్యాప్ వచ్చింది. నేను ఎంపీని గౌరవిస్తాను, అదే గౌరవం ఆయన నుంచి కూడా నేను తీసుకుంటానంటూ ఆయన మరేదో పశ్చాత్తాపం చెందినట్టుగా మాటలు. నిలబడతాడా? గతంలో కూడా చెప్పాడు ఈ మాటలు. మొన్ననే కదా సార్ నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ కూడా కావాలని అడిగారు. అంటే ఒకటి ఇవాళ ఈ గ్యాప్, ఇప్పుడు అదేదో ఆలయంలో కళ్యాణోత్సవం ఏదో జరుగుతుంది, నెమలి అనేటువంటి ఆలయంలో వేణుగోపాల స్వామి ఏదో కళ్యాణోత్సవంలో ఎంపీ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు. వాళ్ళు ఏం చేశారు, అర్చకులు అక్కడ ఉన్నటువంటి ఈవో ఆ పట్టు వస్త్రాలు ఎంపీ చేతికి పెట్టారు, ఈయన చేతికి తలంబ్రాలు ఇచ్చారు. అది వాళ్ళు మరి ఎమ్మెల్యే ఇది నా హక్కు, నా హక్కును కోల్పోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆయన ఏం చేశాడు, అది లాక్కున్నాడు. ఆ పట్టు వస్త్రాలు లాక్కుని ఆయనే తీసుకెళ్ళి సమర్పించాలని లేదు, ఈయన దగ్గర ఆ పళ్ళెం లాక్కోవాలని మిగతా వాళ్ళు చూస్తే ఈ సీన్ అంతా చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది, అక్కడ ఉన్న ప్రజలకి ఎంత చిన్నతనం. అంటే ఇప్పుడు ఒకవేళ ఇచ్చి ఉంటే ఏముంది, ఎంపీ ద్వారానే ఇప్పించి నెక్స్ట్ ఇయర్ మీరు ఇవ్వండి, 1 సంవత్సరం ఎంపీ 1 సంవత్సరం ఎమ్మెల్యే ఇచ్చుకోండి. అంటే ఇది నా హక్కు అని అంటే ఇవాళ మీ హక్కులు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంటే దీన్ని ప్రెస్టేజ్గా తీసుకోవటం. గతంలో కూడా మనం చూసాం, ఏంటి నేను ఆయనకు 5 కోట్లు ఇచ్చానంటాడు. ఆ 5 కోట్లకు సంబంధించిన ఏదో బ్యాంక్ లావాదేవీలు చెప్తారు. మీరు మీ మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు మీకు అంతర్గతంగా జరిగిన అంశాలు ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశం చేస్తే పోయేది ఎవరి పొరుగు? అంటే ఇప్పుడు కొలికపూడిలో ఇవాళ ఈ వ్యాఖ్య ఇది నిజంగా పశ్చాత్తాపంతో చేసిందేనా? గత ఇక పునరావృతం కాకుండా చూసుకుంటానంటే ఓకే, మంచిదే. ఏది రాబోయే 40 నెలలన్నా మీరు సక్రమంగా సయోధ్యతో నడిస్తే ప్రజలు కోరుకునేది అదే. మార్పు కూడా మంచిదే. అక్కడ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి, అట్లా కాకుండా గతంలో కూడా ఇలా మాట్లాడి అనేక సందర్భాల్లో ఆ రోజే మళ్ళీ ఓ పోస్ట్ పెట్టేవాడు సోషల్ మీడియాలో. మళ్ళీ ఇవాళ రేపు ఇంకో పోస్ట్ పెడతాడా కొలికపూడి? అది ఇవాళ దురదృష్టకర పరిణామాలు. ఇది పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు కోప్పడితే మీలో మార్పు రావటం కాదు, స్వతసిద్ధంగా మీలో మార్పు రావాలి, జనంలో ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు? ఆయన మీ కళ్ళ ముందే ఒక మోడల్గా కనపడుతున్నాడు. 151 మంది సీట్లుండి 140 టపా లేచిపోయింది, 11 మందే గెలిచారు. అసలు 140 మంది ఓడిపోయారంటే వాళ్ళు చేసిన తప్పులేంటి? ఆ తప్పులు మనం చేయకూడదు. ఈ మొదట్లోనే అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ ఈ స్పీకర్లు వీళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్లో కూడా చెప్పారు. ఎమ్మెల్యేలకి శిక్షణ శిబిరంలో కూడా నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, బుచ్చి చౌదరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, అసలు చంద్రబాబు ఇప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మీరు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదు. అంటే ఇక చాలు, నాకు ఈ ఒకసారి గెలిచాను కదా, ఈ తట్టాపుట్టా సర్దుకుంటాను, అందిని కాడికి నింపుకుంటానంటే అది నీ ఇష్టం. ఇవాళ వాళ్ళలాగా నేను 6 టైమ్స్ ఎమ్మెల్యే కావాలి, మరోసారి నేను గెలవాలన్న ఆశ ఆకాంక్ష ఉన్నాళ్ళు ఎవరు తప్పులు చేయరు. నిరంతరం జనంలో ఉంటారు, జనానికి వాళ్ళు కోరింది చేస్తారు. ప్రజల్లో ఉండేవాడు ఎప్పుడు ఓడిపోడమ్మా. ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న చేప సంతోషంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, చక్కగా ఎగిరెగిరి పడుద్ది. నీళ్ళకి దూరమైన చేప చచ్చిపోయింది, గిలగిలగిల కొట్టుకుంటుంది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి చేస్తారు. ఆయన మరి నీళ్ళకి దూరమైన చేప అనమాట. జనానికి దూరం అయ్యాడు. అటు ముఖ్యమంత్రిగా స్పెషల్ ఫ్లైట్లో తిరిగాడు, హెలికాప్టర్లో తిరిగాడు, మొత్తం ఆ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జగన్ చేసిన తప్పు ఇవాళ ఆ పార్టీ అనుభవిస్తోంది. ఇక్కడ చంద్రబాబు తప్పు చేయట్లా, ఆయన ఏంటి చక్కగా జనంలోకి వెళ్తున్నాడు. ప్రతి 9వ తారీఖు జనంలోకి వెళ్ళి పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాడు, ప్రతి 1వ తారీఖు జనంలోకి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నాడు.
అరే 20 పేద కుటుంబాల ఇళ్ళకి వెళ్ళాడు 20 నెలల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాళ్ళు జనానికి దూరం అవ్వట్లా, జనంలో ఉంటున్నారు లోకేష్. అవును. మరి మీరెందుకని జనంలోకి వెళ్ళటం లేదు? ఇప్పుడు ఇవన్నీ అవకాశాలు మీకు. మీరు కూడా గ్రామాలకు వెళ్ళండి, పింఛన్లు పంపిణీ చేయండి, పాస్ పుస్తకాలు పంపిణీ చేయండి. ప్రతి ఎమ్మెల్యే ఇవాళ ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఎందుకు ఓడిస్తారమ్మా? ఓడించారు. అది తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి తప్పదు శిక్ష. అవును. కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి రూపంలో, అక్కడ వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో. అవును. సో ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు అంటూ ఒకవైపు సీఎం నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మాటలు మరి మన ఎమ్మెల్యేలకు అధికారులకు ఎక్కుతాయా, లేకపోతే కేవలం మాటలకే పరిమితం అవుతారా? అయితే తిరువురు ఎమ్మెల్యే కూడా ఈ విధంగానే క్లారిటీ ఇచ్చారు. గతం గతః, ఇక నుంచి నేను మారిపోయాను అని అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఆ మార్పు ఎంతవరకు ఉంటుందో అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.